సరే, ఇప్పుడు దీనిలోకి లోతుగా వెళ్దాం. ఈ రోజు మనం షార్ట్ ఐరన్ బటర్ఫ్లై ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అనగానే అదొక పెద్ద పజిల్లా, ఎటు వెళ్లాలో తెలియని కన్ఫ్యూజింగ్ గేమ్లా అనిపించడం సహజం. కానీ భయపడకండి, మన సోర్స్ మెటీరియల్స్ ఆధారంగా రూపొందించిన ఈ సింపుల్ ఎక్స్ప్లెయినర్లో ఎంతో సంక్లిష్టంగా కనిపించే ఈ స్ట్రాటజీని మనం చాలా ఈజీగా డీకోడ్ చేద్దాం. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ముఖ్యంగా మార్కెట్ పెద్దగా కదలకుండా ఒకే దగ్గర ఆగిపోయినప్పుడు మనం ఎలా లాభపడొచ్చు అనేది ఈ స్ట్రాటజీ మనకు నేర్పుతుంది. అనిశ్చితితో కూడిన సమయంలో ఇదొక స్పష్టమైన మ్యాప్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. సో లేట్ చేయకుండా అసలు ఈ స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎలా నావిగేట్ చేయాలో చూసేద్దాం. ఒకసారి ఈ ఆసక్తికరమైన ప్రశ్నను ఆలోచించండి. మార్కెట్ న్యూట్రల్గా ఉన్నప్పుడు, అదేనండి, పైకి వెళ్లకుండా కిందకీ పడకుండా స్థిరంగా ఉన్నప్పుడు ఒక ట్రేడర్ ఎలా లాభపడగలడు? జనరల్గా ట్రేడింగ్లోకి కొత్తగా వచ్చేవాళ్లు చేసే అతిపెద్ద తప్పేంటంటే మార్కెట్ ఎప్పుడూ ఏదో ఒక వైపు పరిగెడుతోందనే అనుకుంటారు. కాని మార్కెట్ సైలెంట్గా ఉండడం అంటే గాలి అస్సలు లేనప్పుడు సముద్రంలో పడవ ప్రయాణం చేయడంతో సమానం. వినడానికి కష్టంగా ఉంది గదూ, కాని ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. మన రిస్క్ని ముందే ఫిక్స్ చేసుకుని అపరిమితమైన నష్టాల బారిన పడకుండా ఇలాంటి నిశ్శబ్ద మార్కెట్లో కూడా అద్భుతాలు ఎలా సృష్టించొచ్చో ఈ స్ట్రాటజీ చెప్తోంది. అదే ఈ షార్ట్ ఐరన్ బటర్ఫ్లై స్ట్రాటజీ స్పెషాలిటీ. ఇప్పుడు ఈ స్ట్రాటజీకి మూలధారమేంతో చూద్దాం. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రల్ లేదా నాన్ డైరెక్షనల్ మార్కెట్ వ్యూ. అంటే మనం ఎంచుకున్న ఒక షేర్ లేదా ఇండెక్స్ ధర భవిష్యత్తులో అమాంతం పెరిగిపోకూడదు, అలాగనే దారుణంగా పడిపోకూడదు. ధర ఒక నిర్దిష్ట రేంజ్లో పెద్దగా కదలికలు లేకుండా ఉండిపోతేనే ఈ స్ట్రాటజీలో మనకు లాభం వస్తుంది. మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని టెన్షన్ పడకుండా ఎటూ వెళ్లనప్పుడు కూడా లాభాలు ఎలా రాబట్టాలో ఈ స్ట్రాటజీ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఏ దిశలోనూ పరుగెత్తని మార్కెట్లో ప్రశాంతంగా కూర్చుని రాబడిని ఎలా అందుకోవాలో ఇది నేర్పుతుంది. సరే, మరి దీనెలా సెటప్ చేయాలో చూద్దామా? ఇదొక సేఫ్టీ నెట్ అల్లినట్టుగా ఊహించుకోండి. బేస్ స్ట్రాటజీ అయిన షార్ట్ స్ట్రాడల్ గురించి మన సోర్స్లో ముందే చెప్పారు. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిఫ్టీ ప్రస్తుతం 22,000 దగ్గర ఉందనుకుందాం. షార్ట్ స్ట్రాడల్ అంటే ఆ 22,000 దగ్గరున్న కాల్ ఆప్షన్ని, పుట్ ఆప్షన్ని రెండింటినీ అమ్మేయడం. కానీ ఇందులో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక 500 పాయింట్స్ పైన అంటే 22,500 కాల్ ఆప్షన్ని, అలాగే 500 పాయింట్స్ కింద 21,500 పుట్ ఆప్షన్ని కొంటాం. అంటే అమ్మిన ఆప్షన్స్కి ఇలా కొన్న ఆప్షన్స్తో రెండు వైపులా ఒక ప్రొటెక్షన్ యాడ్ చేస్తాం. సర్కస్లో గాలిలో ఎగురుతున్న కళాకారుడికి కింద ఒక భద్రతా వలయం ఏర్పాటు చేసినట్లన్నమాట. ఈ రెండు హెడ్జెస్ యాడ్ చేయడం వల్లే ఇది ఎంతో సురక్షితమైన ఐరన్ బటర్ఫ్లై స్ట్రాటజీగా మారుతుంది. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే ఈ ట్రేడ్లోని పక్కా బౌండరీస్ని. ఈ స్ట్రాటజీలో అత్యంత ముఖ్యమైన, అందరికీ నచ్చే విషయమేంటంటే ఇందులో రిస్క్ అనేది పూర్తిగా లిమిటెడ్, పైగా ముందే ఫిక్స్ అయ్యుంటుంది. ఇందాకటి మన నిఫ్టీ ఉదాహరణనే మళ్లీ తీసుకుందాం. ఒకవేళ ఊహించని విధంగా మార్కెట్ క్రాష్ వచ్చి నిఫ్టీ అమాంతం 20,000కి పడిపోయినా లేదా సడన్గా 24,000కి వెళ్ళిపోయినా ఏమవుతుంది? మన భద్రత కోసం కొనిపెట్టుకున్న ఆ ఆప్షన్స్ వెంటనే యాక్టివేట్ అయ్యి మన నష్టాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. ఎంత నష్టం వస్తుందనేది ముందే తెలిసిపోతుంది కాబట్టి మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇక రివార్డ్ లేదా లాభం విషయానికొస్తే ఆప్షన్స్ అమ్మడం ద్వారా మనకు వచ్చే నెట్ ప్రీమియం మాత్రమే మన మ్యాక్సిమం ప్రాఫిట్. ఇక్కడ భారీ లాభాల ఆశను పక్కన పెట్టి పక్కా భద్రతతో కూడిన లిమిటెడ్ లాభాలను, లిమిటెడ్ నష్టాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్లను లెక్కించడం. ఫార్ములాలు చూడగానే అబ్బో ఇదొక మ్యాథ్స్ క్లాస్లా ఉంది అనుకోకండి, చాలా సింపుల్ ఇది. ఇందాకటి నిఫ్టీ ఎగ్జాంపుల్తోనే దీన్ని కూడా కనెక్ట్ చేద్దాం. మనం 22,000 దగ్గర కాలు, పుట్ ఆప్షన్లు అమ్మినప్పుడు హెడ్జింగ్ కొనుగోలు ఖర్చులు పోను మన చేతికి నెట్ ప్రీమియంగా ఒక 200 పాయింట్లు వచ్చాయనుకుందాం. అప్పర్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఆ 22,000కు ఈ 200 పాయింట్లు కలపాలి, అంటే 22,200. అలాగే లోయర్ బ్రేక్ ఈవెన్ కోసం 22,000 నుంచి 200 తీసేస్తే 21,800. ఇక్కడ అసలు సిసలైన అర్థమేమిటంటే ఎక్స్పైరీ రోజున నిఫ్టీ ఈ 21,800 నుండి 22,200 మధ్య ఎక్కడ క్లోజ్ అయినా మనం లాభాల్లో ఉన్నట్లే. ఈ చిన్న క్యాల్కులేషన్సు మన ట్రేడ్కి ఎంతో స్పష్టమైన, సురక్షితమైన మ్యాప్నిస్తాయి. చివరిగా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ బౌండరీలు, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్లు అన్నీ కలిపి చూస్తే మనకొక పర్ఫెక్ట్ షార్ట్ ఐరన్ బటర్ఫ్లై పే ఆఫ్ గ్రాఫ్ కనిపిస్తుంది.
ఆ గ్రాఫ్ను ఒక్కసారి మీ మైండ్లో ఊహించుకోండి. ఒక సీతాకోక చిలుక రెక్కల్లాగా రెండు వైపులా నష్టాలు ఆ హెడ్జెస్ ద్వారా ఎలా కట్టడి చేయబడ్డాయో, ఆ మధ్యలో లాభం ఎలా గరిష్టంగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదంతా చూశాక మీకో ప్రశ్న. ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మార్కెట్ ట్రెండ్ని 100% కరెక్ట్గా అంచనా వేయాలా? లేక ఇలా రిస్క్ని ముందే ఫిక్స్ చేసుకుని మార్కెట్ ఎటు వెళ్ళకపోయినా లాభాలు తెచ్చిపెట్టే నాన్ డైరెక్షనల్ వ్యూహాలపై పట్టు సాధించటం అసలైన రహస్యమా? ఇలాంటి అద్భుతమైన సేఫ్టీ నెట్స్ అందుబాటులో ఉన్నప్పుడు ట్రేడర్స్ ఇంకా అన్లిమిటెడ్ రిస్క్ ఎందుకు తీసుకుంటారు అంటారు? దీని గురించి ఆలోచించండి. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.